మీరు కూడా మన ఇండియన్ చాటింగ్ యాప్ అరట్టైని యూజ్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే చేసేసుకోండి. సో ఇలా చేస్తే ఏంటంటే మీరు ఎలాంటి హ్యాకింగ్కి అయితే గురి కావడానికి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఛానల్ రాజ్. అండ్ మనం ఈరోజు వీడియోలో మన ఇండియన్ అరట్టై యాప్ యొక్క కొన్ని సెట్టింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో ఆ సెట్టింగ్స్ని నేను మీకు చెప్పినట్టు చేశారనుకోండి. సో అలా చేస్తే ఏంటంటే మీరు ఎవరైనా హ్యాకర్స్ మీకు మీ యొక్క అకౌంట్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే 50 to 60% అయితే మీరు సేఫ్గా ఉంటారు. స్టిల్ ఇంకా సేఫ్గా ఉండాలి, 100% సేఫ్గా ఉండాలంటే కూడా ఏం చేయాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం మన అరట్టై యాప్ని అయితే ఓపెన్ చేయాలి. నేను యాక్చువల్గా లాక్ అయితే సెట్ చేసుకున్నాను. ఈ లాక్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను ఈ వీడియోలో. సో దీనికోసం ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీలాన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే మీకు పెన్సిల్ ఐకాన్ అయితే ఉంది కదా. సో పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో అండ్ మీ పేరు అండ్ ఇక్కడ మీ యొక్క బయో అండ్ ఇక్కడ హ్యాండిల్ అయితే సెట్ చేసేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సెట్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ నెంబర్ని ఐడి అయితే చేసేసుకొని ఈ యూజర్ నెంబర్ని ఎవరైనా మీరు లేకపోతే మీతో ఎవరైనా అరట్టైలో చాట్ చేయాలనుకుంటే కేవలం ఈ యూజర్ నేమ్ చెప్తే సరిపోతుంది. కానీ చాలామంది ఫోన్ నెంబర్స్ అయితే చెప్తూ ఉంటారు. సో అలానే మీ ఫోన్ నెంబర్ అనేది లీక్ అయిపోయి మీరు హ్యాక్ అయితే గురవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి. తర్వాత మీ పేరు, మీ బయో అండ్ మీ యొక్క ప్రొఫైల్స్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనలైజ్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి మీరు చాట్ చేసేటప్పుడు మీరు ఏదైనా టైప్ చేస్తున్నట్టు వెళ్ళాలి అంటే దీన్ని ఆన్ చేయండి, వద్దు అనుకుంటే ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ రియాక్షన్ ఏదో ఒకటి పెట్టేసుకోండి అండ్ వాయిస్ మెసేజ్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇదేంటి అంటే మీరు ఎవరికైనా వాయిస్ మెసేజ్ పంపించేటప్పుడు కన్ఫామ్గా పంపించాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు అంటే కొంతమంది మిస్ అయ్యి క్లిక్ అయ్యి కూడా పోతుంది కదా. సో అలా పోకుండా ఉండడానికి ఈ ఆప్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత డేటా అండ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి ఈ స్టోరేజ్ ఎంత అయితే క్లియర్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు. సో నేనైతే క్లియర్ అయితే చేసేసుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ ఆటో డౌన్లోడ్ అనేసి ఇక్కడ ఆటో డౌన్లోడ్ వైల్ యూజింగ్ ద మొబైల్ డేటా అనేస్తుంది కదా. సో నార్మల్గా డిఫాల్ట్గా మీకు ఇవి ఆన్ అయితే ఉంటాయి. సో బట్ వీటిని ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ వీటిని కూడా ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కంప్రెస్ టు ఆప్టిమైజ్ అనేసి ఉంది కదా. సో దీన్ని ఆన్ చేసుకోండి. ఎందుకు అంటే దాన్ని ఆన్ చేసుకుంటే ఏంటంటే మీరు పంపించే ఫోటో యొక్క సైజ్ అయితే ఉంటుందో అది తగ్గుతుంది అన్నమాట. అండ్ నోటిఫికేషన్స్ మీకు క్లిక్ చేసి మీకు ఏదైతే నోటిఫికేషన్స్ రావాలో వాటి మీద క్లిక్ చేయండి. అండ్ మెసేజ్ చేసేటప్పుడు అంటే చాట్ చేసేటప్పుడు చాట్లో ఉంటే కొన్ని టోన్స్ అయితే వినబడతాయి కదా. సో అది వినబడకూడదంటే ఈ కింద ఆప్షన్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డివైస్ అండ్ సెషన్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైనా మీకు డివైస్ కనబడింది అనుకోండి, అంటే ఏదైనా డివైస్ నేమ్ ఇక్కడ ఉంటే కనుక దాన్ని క్లిక్ చేసి సైన్ అవుట్ అయితే అయిపోండి. ఎందుకు అంటే మీ అరట్టై యాప్ని ఎవరైనా ఇప్పటికీ హ్యాక్ చేసి లాగిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదా. సో మీరు కనుక ఇలా చేస్తే అది వాళ్ళ దగ్గర ఉన్న యాక్సెస్ అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా అయితే ఉండేది. అండ్ కాల్స్ అండ్ మీటింగ్ని క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఇక్కడ ఒక లింక్ టోన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకైతే వినబడుతుంది వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేస్తే. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. సో పాస్ లాక్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఎవరన్నా మీ ఫోన్ తీసుకొని మీ అనుమతి లేకుండా ఈ యాప్ని ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. సో అలా అన్నమాట. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని నోబడి మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ని ఎవరైతే చూడలేరు అన్నమాట, ఇంక్లూడింగ్ మీ
యొక్క కాంటాక్ట్స్లో ఉన్నవారు కూడా సో చూడలేరన్నమాట అరట్టై నుంచి. అండ్ లాస్ట్ సీన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ ఎప్పుడు చూసారు అరట్టై యాప్ని ఎప్పుడు ఓపెన్ చేశారని అవైలబుల్ చూడాలి అనేసి ఉంటుంది. సో నేను నోబడి మీద క్లిక్ చేశాను, మీరు మై కాంటాక్ట్స్ మీద కూడా క్లిక్ చేయవచ్చు. అండ్ ఇక్కడ న్యూ చాట్ అనేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసేసుకోండి. ఎందుకంటే మై కాంటాక్ట్స్ మీద సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్స్ వాళ్ళు తప్ప మీతోటి ఇంకెవరు చాట్ చేయలేరు అన్నమాట. బట్ నేను ఎవ్రీ వన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా నాతో చాట్ చేయవచ్చు అన్నమాట, ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉంటాను. అండ్ కాల్స్ మీద క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు తప్ప మీకు ఎవరు కాల్ చేయలేరు అన్నమాట. అండ్ మీటింగ్స్ మీద క్లిక్ చేసి ఎవ్రీవాడి మీద క్లిక్ చేయండి. అంటే కేవలం వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు అన్నమాట, యాడ్ చేయరు, ఇన్వైట్ చేస్తారు. సో ఇన్వైట్ చేసినప్పుడు మీకు ఇష్టం ఉంటే యాడ్ అవ్వండి, లేకపోతే లేదు, లేకపోతే మై కాంటాక్ట్స్ మీద కూడా సెలెక్ట్ చేసుకోండి. బట్ నేను ఎవ్రీబడి మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ యాడ్ గ్రూప్స్ అండ్ ఛానల్స్ అనేసి ఉంది కదా, సో దీని మీద అంటే మిమ్మల్ని ఎవరైనా వేరే మీరు ప్రజెంట్ దాంట్లో లేని గ్రూప్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి ఉంటాయి కదా, సో దాంట్లో మిమ్మల్ని ఎవరెవరు యాడ్ చేయాలి అనేసి ఉంది. సో ఎవరెవరు యాడ్ చేయాలనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మై కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏం పర్లేదు, స్పామ్ అయినా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, నన్ను అందరు యాడ్ చేసేలాగా ఉండాలి అంటే ఎవ్రీవన్ మీద క్లిక్ చేయండి. బట్ నేను మాత్రం మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నేనైతే ఎవరైనా నాకు ఇన్వైట్ అయితే పంపించవచ్చు, నాకు ఇష్టం ఉంటే జాయిన్ అవుతాను, లేకపోతే లేదు. అండ్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ఫోటోని ఎవరెవరు చూడాలి అనుకుంటున్నారో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని మై కాంటాక్ట్స్ ఎవ్రీబడి, అసలు ఎవరు చూడకూడదా. సో నేనైతే ఎవ్రీబడి మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టోరీస్ అనేసి ఉంది కదా, సో ఈ స్టోరీస్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, నేను పోయిన వీడియోలో వాట్సాప్ గురించి చెప్పాను. సో అండ్ ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అంటే ఏంటంటే ఎవరైనా మీకు మెసేజ్ పంపించినప్పుడు మీరు చదివితే ఆ మెసేజ్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి బ్లూ టిక్స్ పడతాయి కదా, సో ఆ బ్లూ టిక్స్ పడకూడదు అంటే దీన్ని ఆఫ్ చేసేసుకోండి. కానీ ఏం పర్లేదు, పడాలి అంటే ఆన్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్ చేశారనుకోండి, మీ స్టోరీని కూడా ఎవరైనా చూసినా, లేకపోతే మీరు ఎవరి స్టోరీనైనా చూసినా మీరు చూసినట్టు పడదు, వాళ్ళు చూసినట్టు మీకు పడదు. అర్థమైందా? అండ్ లింక్ ప్రివ్యూని కూడా ఆన్ చేసేసుకోండి, ఆఫ్ చేసేసుకోండి. బట్ నేనైతే ఆన్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇది ఆఫ్ చేస్తే ఏంటంటే మీకు ఎవరైనా లింక్స్ పంపిస్తే దాని యొక్క ప్రివ్యూ ఉంటుంది కదా, సో అది అనేది కనబడదు అన్నమాట. అండ్ సింక్ కాంటాక్ట్స్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఆన్ చేయండి. దీన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే మీరు మీ కాంటాక్ట్స్లో ఎవరెవరు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్నారో వాళ్ళదైతే ఇక్కడ మీకు అరట్టే యాప్లో కనబడుతుంది అన్నమాట. అండ్ స్క్రీన్ సెక్యూరిటీ అనేసి ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే మీరు ఎప్పుడన్నా స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఏదన్నా ఇన్అప్రోప్రియేట్ ఏదన్నా ఉంటుంది కదా, సో కనబడింది, సో వాటిని హైడ్ చేసేస్తుంది అరట్టై ఆటోమేటిక్గా, అంటే వీడియోలో పడకుండా. అండ్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇంతే అన్నమాట. అండ్ ఇంకేదన్నా మీకు ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు అరట్టై వాళ్ళకి మెసేజ్ అయితే చేయవచ్చు. బట్ వాళ్ళు మీకు మెసేజ్ చేయరు, ఆటోమేటిక్గా యాప్లోనే వాళ్ళు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తారన్నమాట, ఒకవేళ వాళ్ళకి నచ్చితే. సో మీరైతే ఈ సెట్టింగ్స్ ఖచ్చితంగా చేసేసుకోండి. అండ్ నేను మీకు లాస్ట్ వరకు చెప్తానన్నా కదా పాస్వర్డ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, సో చెప్పేసాను ఇంతకుముందే. పాస్ కోడ్ లాక్ అనేసి ఉంది కదా, సో దాన్ని చూపిస్తాను చూడండి మళ్ళీ. సో సెక్యూరిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ పాస్ కోడ్ లాక్ అనేసి ఉంది కదా, సో దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మీకు పాకెట్ అనేసి ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసి ఏంటంటే మీ క్లౌడ్ స్టోరేజ్, అంటే మీకు ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ అరట్టై కూడా వాటిని చదవదు, బట్ అలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, అంతే. అండ్ ఇక్కడ ఇంతే. ఒకవేళ స్టిల్ హ్యాకర్స్ మిమ్మల్ని మోసం చేయొచ్చు. అది ఎలా అంటే నేను పోయిన వీడియోలో చెప్పాను ఎలా అనేసి, వాట్సాప్ వీడియో చేసినప్పుడు. బట్ మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎవరైనా మీకు అన్నోన్ కాంటాక్ట్స్ నుంచి ఫోటో కానివ్వండి, ఇంకేదన్నా ఇమేజ్ కానివ్వండి వస్తే
అస్సలు డౌన్లోడ్ చేయకండి. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేస్తే చాలు వాళ్ళకి పూర్తి యాక్సెస్ అయితే వెళ్ళిపోతుంది మీ ఫోన్ది. సో అందుకోసమే నేను న్యూ న్యూ షాట్ అనేసి ఉంది కదా, సో ఇక్కడ చూసుకుంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ న్యూ షాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి అని ఇస్తాను. బట్ నేను ఎవ్రీ వన్ మీద క్లిక్ చేస్తాను, ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేయడానికి చూస్తారు కదా, సో అందుకే. బట్ ఇక్కడ మాత్రం నేను మీకు డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వను, ఎందుకు ఇక్కడ మా టీం అయితే ఇస్తుంది. బట్ అందుకే నేను ఎవ్రీ వన్ మీద క్లిక్ చేశాను. అండ్ అన్నోన్ కాంటాక్ట్స్ నుంచి వచ్చే ఇమేజెస్ని ఈవెన్ నేను కూడా డౌన్లోడ్ చేయను. సో నాకు ఎవరు ఇమేజెస్ని కూడా పంపించకండి. అండ్ ఒకవేళ మీకు ఎవరైనా పంపించినా కూడా డౌన్లోడ్ చేయకండి. సో అలా మీరు చేస్తే చాలు, డౌన్లోడ్ చేస్తే చాలు. ఏదైనా లింక్ పంపించినా కూడా అన్నోన్ కాంటాక్ట్స్ నుంచి అసలు ఓపెన్ చేయకండి. వాటిని ఓపెన్ చేస్తే చాలు మీకు ఫోన్ అయితే హ్యాక్ అయిపోతుంది. సో ఈ సెక్యూరిటీ టిప్స్ అన్నీ చూసుకొని ప్రతిసారి మీరు జాగ్రత్తగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని హ్యాక్ ఎవరు చేయలేరు అనేసి నేను చెప్తున్నాను. అండ్ ఏపీకే ఫైల్స్ని కూడా ఎవరు ఆన్ చేయకండి. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.